నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ వంకాయ నిలవ పచ్చడి. ఇన్స్టెంట్గా, నిజంగా కావాలంటే ఇంగ్రీడియంట్స్ చూడండి, చేసే విధానాన్ని చూడండి, మీరే ఒప్పుకుంటారు. వంకాయలు, ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, వెల్లుల్లి అన్నిట్లో వేసినట్టే, చింతపండు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ. అయిపోయింది పచ్చడి. కొంచెం లోతున్న పాన్ ఒకటి, కడాయి లాంటిది ఒకటి తీసుకోండి. దాంట్లో ఏంటంటే ఒక 1/4 ఆయిల్ వేస్తే సరిపోతుంది. అండ్ వంకాయలు ఏం చేస్తారంటే 4 గంటలు పెడుతున్నాను నేను, 4 పక్షాల కింద విభజించి. దాన్ని ఉప్పు నీళ్ళు ఏం లేదండి, డైరెక్ట్ ఆయిల్ కాగింది నేను వేసేస్తున్నాను. ఇట్లాగ మంచిగా అన్నీ ఒకటే సైజు ఉంటే సేఫ్ అండ్ బెస్ట్ అండి. ఇదిగోండి 4 గంటలు వేసి మంచిగా వేస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రైయింగ్కి హార్డ్లీ ఒక 8 to 10 minutes లోపే పట్టిందండి. వేడి ఆయిల్ 4 పక్షాలంటే లోపలికి కూడా ఆయిల్ వెళ్తుంది కాబట్టి బాగా వెంటనే కాలిపోయినాయి, వేగిపోయినాయి. సో అవి తీసేసాను, వేరే గిన్నెలో పెట్టాను. ఆ స్టవ్లోంచి ఏం చేశానంటే పాన్లో సగం ఆయిల్ పైన తీసేసి ఒక 75 ml ఆయిల్ ఉంచుకున్నాను నేను. ఉంచుకొని దీంట్లో ఏం చేశానంటే ముందు స్టవ్ కట్టేసా, పోపు మాడకుండా. ఒక 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకేసి, ఎండుమిరపకాయలు ఒక 2-3 ఇట్లా ముక్కలు చేసుకొని వేసి, వెల్లుల్లి ఒక ఫుల్ వెల్లుల్లి అండి, మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి వేసేసి వేగుతుంటే ఇంగు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ చల్లారుతుంది అనిపించినప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. ఆన్ చేసి చింతపండు గుజ్జు అండి, ఇది దాదాపు కొలుస్తాను చూడండి. చిక్కగా గుజ్జు తీసిన తర్వాత 60 గ్రాములు, 65, 70 వరకు తీసుకోవచ్చు. ఇది వేసేసాను. దీన్ని మంచిగా ఉడుకుతుంది. 3-4 minutes ఆయిల్ పైకి వచ్చేదాకా చింతపండుని ఉడకనిచ్చాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఏం చేస్తానంటే ఈరోజు మన 350 grams ఆఫ్ వంకాయల్లోకి పట్టేటట్టు ఒక 5 teaspoons కారము, 4 teaspoons ఉప్పు, 1/8 teaspoon పసుపు, ఆవపిండి 1 teaspoon, మెంతి పిండి దగ్గర 2 teaspoons అండి, జీలకర్ర పొడి 1/2 teaspoon. అన్ని మంచి కలిపేసేయండి. ఇక్కడే కలిపేసి ఇప్పుడు మన వంకాయలు వేగినాయి, చల్లారిని ఆల్మోస్ట్. ఆ చల్లారిన వంకాయల్లోకి ఈ మనం తయారు చేసిన కారం అంతా పెట్టేసి 1 by 1 ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎంత బాగా ఉడికిపోయింది వంకాయ అనేది. తీసిన తర్వాత ఇప్పుడు మిగతా కారం అంతా కూడా దీని మీద చల్లేసి దాన్ని కొంచెం పైకి కిందకి అనుకొని ఇప్పుడు మన పోపు ఉంది కదా, పోపు దగ్గరికి వచ్చాను. ఉడికింది, చల్లారింది ఆల్మోస్ట్. ఇప్పుడు కలిపేసాను. కొంచెం గోరువెచ్చగా ఉండనే కలిపేయండి, కారం మంచి కలర్ వస్తుంది, వంకాయ ఇంకొంచెం మగ్గుతుంది కూడా. సో ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. అసలు ఏది పట్టదండి, ఉప్పు, పులుపు, కారం అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. అంతేనండి, మంచి శుభ్రమైన గాజు సీసాలోకి లేకపోతే పింగాణి సీసాలోకి తీసి పెట్టుకోండి. అదిరిపోయే వంకాయ ఇన్స్టెంట్ నిల్వ పచ్చడి రెడీ. మీరు ఉప్పు, కారం, నూనె పర్ఫెక్ట్గా వేస్తే ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి, బయటనే ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. ఒకవేళ మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో పెడితే అయితే ఒక 3-4 months ఈజీగా ఉంటుంది. దట్స్ ఆల్ అండి. అసలు తింటే నాకు మా పెద్దవాళ్ళు గుర్తొచ్చారనమాట, అంత సంతోషంగా అనిపించింది. తప్పకుండా చేయండి. మీరు ఏమనుకున్నారు అనేది కామెంట్స్లో చెప్పండి నాకు. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.